ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ డిక్షనరీలో 2025 కి రేజ్ బైట్ అనే వర్డ్ డిక్షనరీలోకి రానుంది. సో ఇది అవుట్ ఆఫ్ కొన్ని బిలియన్స్ ఆఫ్ వర్డ్స్ లో చాలా మంది ఓట్లు వేసిన తర్వాత ఈ రేజ్ బైట్ అనే వర్డ్ కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. రేజ్ బైట్ అంటే ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి ఏదైనా క్లిక్ బైట్ కానీ, ఒకళ్ళ కోపం తెప్పించేది కానీ, ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది కానీ, యాంగర్ లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కావచ్చు, ఇట్లాగా రేజ్ కోపం తెప్పించే పోస్ట్ చేసి ఆ పేజ్ కానీ ఆ అకౌంట్ కానీ ఎక్కువ వ్యూస్, ఎక్కువ క్లిక్స్, ఎక్కువ ట్రాఫిక్ తెచ్చుకునే తత్వం ఉన్న పోస్ట్ అన్నమాట అది. సో రేజ్ బైట్ అనేది ఒక వర్డ్. సో ఈ వర్డ్ టాప్ వచ్చింది. నెక్స్ట్ 2 వచ్చేసి ఆరో ఫార్మింగ్ అండ్ బయో హ్యాక్. ఆరో ఫార్మింగ్ అంటే కల్టివేటింగ్ పబ్లిక్ పర్సోనా, అదే విధంగా బయో హ్యాక్ అంటే ఆప్టిమైజ్ ఫిజికల్ ఆర్ మెంటల్ పర్ఫార్మెన్స్. ఇది చూసారా, ఎక్కువ మంది ఈ రేజ్ బైట్ కి ఓట్ వేయటంతో ఇది ఒక నెగిటివ్ వర్డ్. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటి నెగిటివ్ వర్డే ఒకటి టాప్ వర్డ్ కింద వచ్చింది. సో చూడండి, లైక్ ఆన్లైన్ మనం చేసే సోషల్ మీడియా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇట్లా బేసిక్ వాట్ ఎవర్ వీఆర్ రీడింగ్, వీఆర్ లుకింగ్ త్రూ అవర్ ఫోన్స్ కి ఎంత సిగ్నిఫికెన్స్ ఉంటుందో అండ్ నెగిటివిటీ ఉన్న వర్డ్స్ కి ఎంత ప్రాధాన్యత పెరుగుతుందో చూడండి. ఎవ్రీవన్ బీ కేర్ఫుల్. ఈ రేజ్ బైట్ అంటే కావాలని యాంగర్ కానీ మనిషి యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేసి కోపాన్ని తెప్పించగలిగే ఒక పోస్ట్ కి సంబంధించింది. ఇట్లాగా వరల్డ్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఎటువంటివి బాగా ఫేమస్ అవుతున్నాయి, ఎటువంటి నేచర్ పెరుగుతుంది అనే దానికి ఉదాహరణే ఇది.